హాయ్ అండి. వెల్కమ్ టు ఆచార్యశ్రీ అకాడమీ. మనము ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ, అలానే ఏపీ జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ చేసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నానండి. సో ఆ వీడియోస్ ఇప్పటిదాకా ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే చూడండి. మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు కొత్తగా వీడియోస్ చేసిన వాటికి సంబంధించిన అప్డేట్స్ అనేవి రావటం జరుగుతుంది. సో ఇవాల్టి టాపిక్ వచ్చేటప్పటికండి ఇండియన్ పాలిటీలోని ప్రెసిడెంట్ అనే టాపిక్ నడుస్తుందండి. సో ఆయన పవర్స్ ఎలా ఉంటాయి అనేవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. సో ప్రెసెంట్ ఇవాల్టి వీడియో వచ్చేటప్పటికి ఎమర్జెన్సీ పవర్స్. సో ఇవాల్టి క్లాస్ని స్టార్ట్ చేద్దాం. సో చూడండి, పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అని చెప్పి తీసుకున్నప్పుడు ఈయనకి ఎలా ఉన్నాయనే చూడండి. ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, ఫైనాన్షియల్, జుడిషియల్, డిప్లొమాటిక్, మిలిటరీ, ఎమర్జెన్సీ, వీటో పవర్, ఆర్డినెన్స్, పార్డనింగ్. సో మనం ఇవన్నీ చెప్పుకున్నామండి. ఫైనాన్షియల్, డిప్లొమాటిక్ ఇవన్నీ అయినాయి. సో ఇవాళ నేను మీకు వీటో పవర్ కూడా చెప్పాను. ప్రజెంట్ నేను ఇవాళ ఎమర్జెన్సీ పవర్ అనేది చెప్తాను. ఓకేనా అండి. సో ఏంటి ఎమర్జెన్సీ పవర్స్? సో ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ వచ్చేటప్పటికండి 3 పవర్స్ ఉన్నాయి. నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెన్షియల్ రూల్, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో నేషనల్ ఎమర్జెన్సీ యొక్క ఆర్టికల్ వచ్చేటప్పటికి ఆర్టికల్ 352, ప్రెసిడెన్షియల్ రూల్కి ఆర్టికల్ 356, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి ఆర్టికల్ 360. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మీకు డైరెక్ట్గా బిట్స్లో ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్స్ ఎంత అని చెప్పేసి డైరెక్ట్గా అడగటం జరుగుతుంది. ఓకేనా అండి. సో నెక్స్ట్ ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వచ్చేటప్పటికి మనకి పార్ట్స్ అని చెప్పేసి ఉన్నాయండి. మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్తో పాటు పార్ట్స్, షెడ్యూల్స్ ఉన్నాయి. సో పార్ట్స్ వచ్చేటప్పటికి 25 పార్ట్స్లో ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏ పార్ట్లో ఉన్నాయి అంటే కనుక 18th పార్ట్లో ఉన్నాయి. సో ఆర్టికల్స్ అండి 352 నుంచి 360 వరకు ఎమర్జెన్సీ పవర్స్ యొక్క ఆర్టికల్స్ అన్నమాట. చూడండి, ఇది ఒక టేబులెట్ ఫామ్ లో ఉందండి. మీరు క్లాస్ మొత్తం వీడియో అయిన తర్వాత ఈ స్లైడ్ కనుక చూసుకుంటే చాలా ఈజీగా అర్థమైపోతుందని చెప్పేసి ఇది ఒకటి చేయడం జరిగింది. ఓకేనా అండి. నేషనల్ ఎమర్జెన్సీ వచ్చేటప్పటికి ఆర్టికల్స్, ఏ గ్రౌండ్స్ మీద డిక్లరేషన్స్ ఇస్తారు, ఓకేనా అండి. ఈ రెండు తర్వాత అప్రూవ్ చేసేటప్పుడు ఎంత టైం లిమిట్ లో చేయాలి దానికి సంబంధించి. సో స్పెషల్ మెజారిటీనా, సింపుల్ మెజారిటీనా, ఇదంతా కూడా ఇక్కడ ఉంది. అలాగే ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది, ఇదంతా కూడా మనకి దీంట్లో ఉండటం జరిగింది. ఓకేనా అండి. ఇప్పుడు ఇది టేబులెట్ ఫామ్. నేను మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో ఫస్ట్ నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు డిక్లేర్ చేస్తారు అంటే కనుక వార్, యుద్ధాలు వచ్చినప్పుడు, ఎక్స్టర్నల్ అగ్రిగేషన్, ఎక్స్టర్నల్ గా ఏదైనా ఇబ్బంది జరుగుతున్నప్పుడు, అలానే ఆర్మ్డ్ రెబెలియన్ అంటే గనక ఇది ఇంటర్నల్ గా కూడా ఏదైనా సాయుధ దళాలు అపోజ్ చేస్తే గనక అప్పుడు ఇది రావడం జరుగుతుంది. సో చూడండి, when a national emergency is declared on the grounds of war or external aggregation, it is known as external emergency. మనకి బయట దేశాల వాళ్ళతోటి యుద్ధాలు జరిగి మన భూమిని, ల్యాండ్ని ఆక్యుపై చేసినా కానీ అట్లాంటప్పుడు మనం యుద్ధం చేసామనుకోండి, సో దట్ ఈస్ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ. ఆన్ ద అదర్ హ్యాండ్, వెన్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఆర్మ్డ్ రెబెలియన్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ. ఆర్మర్డ్ రెబెలియన్ అంటే మనకి ఉన్న మిలిటరీ ఫోర్సెస్, ఎయిర్, నేవల్, మిలిటరీ, ఈ మూడు కనుక ఎవరైనా సరే తిరుగుబాటు చేస్తే సాయుధ దళాలు, దాని నుంచి వచ్చేదే మనకి ఇంటర్నల్ ఎమర్జెన్సీ. సో దిస్ టర్మ్ ఆర్మర్డ్ రెబెలియన్ ఈజ్ ఇన్సర్టెడ్ ఫ్రమ్ 44th అమెండ్మెంట్ ద్వారా దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఈ ఆర్మర్డ్ రెబెలియన్ అంతకుముందు ఏమనేవాళ్ళు అంటే కనుక ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని చెప్పేసి అనేవాళ్ళు. ఓకేనా అండి. సో నెక్స్ట్ పార్లమెంట్ అప్రూవల్ అండ్ డ్యూరేషన్. సో ప్రెసిడెంట్ గారు ఎప్పుడు ఎమర్జెన్సీని అనౌన్స్ చేస్తారు అంటే కనుక క్యాబినెట్ లిఖిత పూర్వకంగా ఒక లెటర్ ఆయనకి రాసి ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు సో
పరిస్థితి బాగోలేదు, ఎమర్జెన్సీ విధించాలి అని చెప్పి క్యాబినెట్ నాకు లెటర్ రాసి ఇచ్చారు. సో ఐఎమ్ డిక్లరింగ్ ఎమర్జెన్సీ అని చెప్పేసి ఆయన పెట్టడం జరుగుతుందండి. అంటే మనం ఇప్పుడు చెప్పుకుంటుంది ఆర్టికల్ 352 గురించి అండి, నేషనల్ ఎమర్జెన్సీ. సో ఒక విత్ ఇన్ మంత్ అది ఆయన చెప్పంగానే వెంటనే అమల్లోకి వస్తుందండి. అమల్లోకి వచ్చిన వెంటనే బోత్ ద హౌసెస్ అంటే పార్లమెంట్ లో ఉన్న లోక్సభ, రాజ్యసభ ఒక నెలలో దాన్ని అప్రూవ్ చేయాలి. ఎంతమంది మెజారిటీ తోటి? 2/3 స్పెషల్ మెజారిటీ అండి. 2/3 మెంబర్ మెజారిటీ అంటే కనుక స్పెషల్ మెజారిటీ. సో ఇన్ ఈచ్ హౌస్, ప్రతి హౌస్ లో 2/3 మెంబర్ మెజారిటీ తోటి అది అప్రూవ్ అవ్వాలి. ఒకవేళ ఈ నేషనల్ ఎమర్జెన్సీ కండిషన్ లో లోక్సభ గనక డిజాల్వ్ అయ్యి ఉంటుంది, నేషనల్ ఎమర్జెన్సీ కండిషన్ లో లోక్సభ డిజాల్వ్ అయినప్పుడు రాజ్యసభ కంపల్సరీ అప్రూవ్ చేయాలి. వెన్ లోక్సభ ఫార్మ్స్ దెన్ ఇట్ హ్యాస్ టు అప్రూవ్ విత్ ఇన్ ద 1 month. ఏదైనా 1 month అనేది దాని లిమిట్ అండి. సో రాజ్యసభ అనేది ఎప్పుడు డిజాల్వ్ కాదు కాబట్టి ఎప్పుడైనా సరే అది విత్ ఇన్ 1 month లో డిజాల్వ్ అప్రూవ్ చేయాలి. అదే గనక ఆ టైంలో నేషనల్ ఎమర్జెన్సీ విధించిన టైంలో లోక్సభ గనక లేకపోతే ఎలక్షన్స్ జరిగి లోక్సభ ఫామ్ అయిన తర్వాత విత్ ఇన్ 1 month లో మళ్ళీ యాక్సెప్ట్ చేయాలి. బోత్ ద హౌసెస్ హ్యాస్ టు అగ్రీ ఫర్ ఎమర్జెన్సీ. ఇఫ్ ఎనీ హౌస్ వోంట్ యాక్సెప్ట్ దెన్ ద ఎమర్జెన్సీ విల్ డిజాల్వ్. ఈ ఏదైతే ఎమర్జెన్సీ విధించారో అది విత్ ఇన్ 1 month లో బోత్ హౌసెస్ అగ్రీ చేయాలి. ఏదైనా ఒక హౌస్ గనక యాక్సెప్ట్ చేయకపోతే ఎమర్జెన్సీ అనేది వెంటనే తీసివేయబడుతుంది. సో దీంట్లో ఎటువంటి జాయింట్ సెషన్ అనేది ఉండదు. ఓకేనా అండి? దిస్ ఈజ్ పార్లమెంట్ అప్రూవల్ అండ్ డ్యూరేషన్. సో చూడండి, దీని యొక్క టైం పీరియడ్ ఎలా ఉంటుందండి? 6 months. ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ విత్ పార్లమెంట్ అప్రూవల్. పార్లమెంట్ అప్రూవల్ తోటి దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. విత్ ఇన్ 6 months ఇట్ కెన్ బి డిజాల్వ్డ్. 6 నెలల లోపల దాన్ని డిజాల్వ్ కూడా చేయొచ్చు. వెన్ 1/10 members సైన్ టు ప్రెసిడెంట్ విత్ 14 days నోటీస్ పంపించిన తర్వాత దెన్ ఇన్ ద సెషన్, ఒక సెషన్ లో సింపుల్ మెజారిటీ తోటి ఎమర్జెన్సీని తీసివేయవచ్చు. ఓకేనా అండి? తీసివేయవచ్చు. టైం పీరియడ్ 6 months ఉంటుంది. పార్లమెంట్ అప్రూవల్ తోటి వెళ్తుంది. సో విత్ ఇన్ 6 months లో దాన్ని తీసేయచ్చు. అంతకన్నా ముందే తీసేయాలి అంటే కనుక 1/10 members సిగ్నేచర్ చేసి ప్రెసిడెంట్ గారికి 14 days నోటీస్ పీరియడ్ ఇస్తే ఏదైనా సాధారణంగా జరిగే సెషన్ లో సింపుల్ మెజారిటీతో ఎమర్జెన్సీని తీసివేయవచ్చు. లేదు అంటే ఆ 6 months కంప్లీట్ అయిపోగానే ఆటోమేటిక్ గా ఎమర్జెన్సీ డిజాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్, ఇప్పటిదాకా నేషనల్ ఎమర్జెన్సీని ఇండియాలో ఎన్నిసార్లు ప్రకటించారు? 3 సార్లు. 1962, 1971, 1975. సో 1962 నుంచి 68 వరకు ఉంది. ఎందుకు? చైనా వార్, చైనా తోటి యుద్ధం జరిగింది. 71లో పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగింది ఫర్ ద లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ కంట్రీ ఫామ్ అవటానికి పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగింది, అదే 1971. ఈవెన్ వెన్ ద ఎమర్జెన్సీ వాజ్ ఇన్ ఆపరేషన్, ఆ కంటిన్యూషన్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడే మనకి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యి ఇంటర్నల్ రీజన్స్ తోటి జూన్ 1975లో కూడా పెట్టారండి. సో దానికి ఎప్పుడు కంటిన్యూ అయింది అంటే కనుక 1977 వరకు కంటిన్యూ అయింది. సో 71లో వచ్చింది, 75 కూడా కంటిన్యూ అయ్యి 77 వరకు ఉండటం జరిగింది. టోటల్గా ఇదండి 3 times అనేది పెట్టారు. ఓకేనా? ఫస్ట్ది వచ్చేటప్పటికి చైనా వార్, సెకండ్ది వచ్చేటప్పటికి పాకిస్తాన్ వార్, మూడోది వచ్చేటప్పటికి ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ తోటి పెట్టడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేషనల్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ అండి, ప్రెసిడెన్షియల్ రూల్. ఈ ప్రెసిడెన్షియల్ రూల్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రెసిడెంట్ రూల్ ఈజ్ ఇంపోజ్డ్ బై సెంటర్ ఇన్ 2 grounds. 2 విషయాలు తీసుకొని దీన్ని పెట్టడం జరుగుతుంది. ఎప్పుడు? వెన్ ద కాన్స్టిట్యూషనల్ మిషనరీ బ్రేక్స్ డౌన్ ఇన్ ఏ స్టేట్. ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది కాన్స్టిట్యూషన్ గా అనుగుణంగా ఉండనప్పుడు ద గవర్నెన్స్ ఆఫ్ ఎ స్టేట్ కెన్ నాట్ బి క్యారీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ కి తగ్గట్టుగా స్టేట్ అనేది కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన ఇంపార్టెంట్
ఏవండి డైరెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి స్టేట్ గవర్నమెంట్ ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అవ్వకుండా కాన్స్టిట్యూషన్ కి ఎగనెస్ట్ గా వెళ్తే కూడా ప్రెసిడెన్షియల్ రూల్ అనేది పెడతారు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా పెడతారు. ఓకేనా అండి. సో దీని అప్రూవల్ వచ్చేటప్పటికి 2 months బై బోత్ హౌసెస్ విత్ సింపుల్ మెజారిటీ. ఓకేనా అండి. 2 months లోపల బోత్ హౌసెస్ అంటే పార్లమెంటులో, లోక్సభ అలానే రాజ్యసభలో ఫలానా స్టేట్ లో మేము రెసిడెన్షియల్ రూల్ పెడుతున్నాము అని చెప్పేసి బిల్ పాస్ చేస్తే 2 సభల్లో 2 months లో బిల్ పాస్ అవ్వాలి. విత్ సింపుల్ మెజారిటీ తోటి పాస్ అవ్వాలి. టైం పీరియడ్ వచ్చేటప్పటికి చూడండి 6 months నుంచి 3 years వరకు ఉంటుంది. సో దిస్ కెన్ బి ఎక్స్టెండెడ్ విత్ ద పార్లమెంట్. దాన్ని ఎక్కువ రోజులు కూడా పెట్టచ్చు. 6 months నుంచి 3 years. గవర్నర్ విల్ రన్ ద స్టేట్ గవర్నమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ 2 IAS ఆఫీసర్స్. సో ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే స్టేట్ క్యాబినెట్ ఉంటుందో అది మొత్తం డిజాల్వ్ అయిపోతుంది. సో గవర్నమెంట్ ఎవరు రన్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్, సో గవర్నర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది రన్ చేస్తారు. సో గవర్నర్ స్టేట్ గవర్నమెంట్ రన్ చేసినప్పుడు ఈయన కిందకి సహాయానికి 2 IAS ఆఫీసర్స్ ని అపాయింట్ చేస్తారు. ఓకేనా అండి. నెక్స్ట్, సో ఇంపార్టెంట్ డేటా. ప్రెసిడెన్షియల్ రూల్ ఫస్ట్ ఏ స్టేట్ లో పెట్టారు అంటే కనుక పంజాబ్ లో 1951 లో పెట్టారు. మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ స్టేట్ లో పెట్టారు అంటే కనుక మణిపూర్, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, తర్వాత యూపీ. ఓకేనా అండి. జమ్మూ అండ్ కాశ్మీర్ లో స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఏది మనకి ఆ స్టేట్ డివైడేషన్ చేసినప్పటి నుంచి కూడా స్టిల్ ఇంకా జమ్మూలో ఉంది. సో షార్ట్ పీరియడ్, అతి తక్కువ కాలం ఎక్కడ అంటే గనక ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, అంటే 1 or 2 years అలానే ఉంది, ఎక్కువ లేదు. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గనక మనం తీసుకుంటే దీంట్లో 3 సార్లు పెట్టారు. 1954, 1973, 2014. సో 1954లో గవర్నమెంట్ లాస్ ఆఫ్ మెజారిటీ తోటి, 73లోనేమో జై ఆంధ్ర మూవ్మెంట్ రావటం తోటి, 2014లో తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ తోటి ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెన్షియల్ రూల్ అనేది పెట్టారు. సో ఇంతవరకు ఏ స్టేట్స్ లో ఉన్న మన 28 స్టేట్స్ లో ఏ స్టేట్ కి లేదు అంటే గనక ప్రెసిడెన్షియల్ రూల్, అది తెలంగాణకి ప్లస్ ఛత్తీస్గఢ్ కి మాత్రం. సో టిల్ నౌ మోర్ దాన్ 126 కన్నా ఎక్కువ పెట్టారు. వెరీ షార్ట్ టైమ్ స్పాన్ ఏది అంటే గనక కర్ణాటకలో 7 days పెట్టారు. ఓకేనా అండి. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రెసిడెన్షియల్ రూల్. నెక్స్ట్ అండి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో దీని యొక్క ఆర్టికల్ వచ్చేటప్పటికి 360. సో ఆర్టికల్ 360 empowers the president to proclaim financial emergency. ఎందుకు పెడతారు అంటే కనుక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్ క్రెడిట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఆఫ్ ఇట్స్ టెరిటరీ ఈజ్ థ్రెటెండ్. ఫైనాన్షియల్ గా టోటల్ గా ఇండియా చేతులు ఎత్తేసింది, ఐపీ పెట్టే పరిస్థితి వచ్చింది, లేదు ఏదైనా ఒక స్టేట్ ఒక ప్రాంతం ఇబ్బంది పడింది అన్నప్పుడు దెన్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విల్ బి డిక్లేర్డ్. సో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టాలి అంటే కనుక ఇట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ బై బోత్ ద హౌసెస్ విత్ ఇన్ 2 months. ఓకేనండి. సింపుల్ మెజారిటీ తోటి ఇది పాస్ అవ్వాలి. సో ఇప్పటిదాకా ఎక్కడైనా పెట్టారా అంటే కనుక ఇండియాలో ఇప్పటిదాకా కూడానండి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టలేదు. నో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా, అలానే దేశం మొత్తం కూడా ఎప్పుడు పెట్టలేదు. సో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? Extension of the executive authority of the union over the financial matters of the state. ఎగ్జిక్యూటివ్ అంటే గనక స్టేట్ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కంప్లీట్ గా యూనియన్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. రిడక్షన్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ఆల్ ఆర్ ఎనీ క్లాస్ ఆఫ్ పర్సన్ సర్వింగ్ ఇన్ ద స్టేట్. సాలరీస్ తగ్గించేస్తారు, అందరికీ తగ్గించేస్తారండి ఈ టైంలో. ఓన్లీ ప్రెసిడెంట్ కిను వైస్ ప్రెసిడెంట్, వాళ్ళ ప్రెసిడెంట్ ఒక్కళ్ళకే ఉండదు ఏది సాలరీ కటింగ్, ఇది అందరికీ కట్ అయిపోతాయి. సో రిజర్వేషన్ ఆఫ్ ఆల్ బిల్స్ ఆర్ ఫైనాన్షియల్ బిల్స్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్టర్ దే ఆర్ పాస్డ్ బై ద లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్. స్టేట్ గవర్నమెంట్ ఉంటుందండి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. అదే ప్రెసిడెన్షియల్ రూల్ అయితే స్టేట్ గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోతుంది. ఈ కండిషన్ వచ్చేటప్పటికి స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, బట్ ఇట్ హ్యాస్ టు ఫాలో ద ఫైనాన్షియల్ మ్యాటర్స్ కంప్లీట్లీ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఏదైనా
మనీ బిల్స్ కానీ ఫైనాన్షియల్ బిల్ కానీ ఏదైనా సరే లెజిస్లేచర్లో వాళ్ళు పాస్ చేస్తే దట్ హ్యాస్ టు గెట్ అప్రూవ్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ నుంచి ఎప్పుడైతే అప్రూవల్ వస్తుందో దెన్ దే కెన్ పాస్ ఇట్. సో డైరెక్షన్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్. సో ఫర్ ద రిడక్షన్ ఆఫ్ salaries and allowances of all or any class of persons serving the union. సో ఈయన ఏమని ఇవ్వచ్చు, రెడ్యూస్ చేయండి ఆఫ్ ఆల్, ఎవరిది ఇదేమి ఇదే లేదు, యూనియన్ అయినా చేస్తారు. అలానే జడ్జెస్ యొక్క సుప్రీంకోర్ట్ హైకోర్టు యొక్క జడ్జెస్ యొక్క శాలరీస్ కూడా కట్ చేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ ద కండిషన్స్ విల్ అప్లై ఇన్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో చూడండి, నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్ గురించి కూడా కొంత క్రిటిసిజం అనేది ఉంది. Some members of the Constituent Assembly criticized the incorporation of emergency powers in the Constitution on the following grounds. Following grounds మీద బేస్ చేసుకొని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని దీన్ని క్రిటిసైజ్ చేసింది. ఏంటి ఆ క్రిటిసిజం అంటే చూడండి, the federal character of the Constitution will be destroyed and the union will become all powerful. సో ఫెడరల్ క్యారెక్టర్ అంటే కనుక మనకి డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్, ఫెడరల్ అనే మాటకి అర్థం. సో అది ఏదైతే కాన్స్టిట్యూషన్ లో ఉందో అది డిస్ట్రాయ్ అవుతుంది, పాడైపోతుంది. సో ఏంటి, ఈ టైంలో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ పెట్టినప్పుడు ద యూనియన్ విల్ బికమ్ ఆల్ మోర్ పవర్ఫుల్. అసలు మొత్తం పవర్స్ అన్ని దానికి వెళ్ళిపోతాయి. ద పవర్స్ ఆఫ్ ద స్టేట్, బోత్ ద యూనియన్ అండ్ ద యూనిట్స్ will entirely be concentrated in the hands of the యూనియన్ ఎగ్జిక్యూటివ్. అదే కదండి, మొత్తం పవర్ అంతా దానికి వెళ్తుంది. అండ్ ద ప్రెసిడెంట్ విల్ బికమ్ ఏ డిక్టేటర్, మొత్తం ప్రెసిడెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ద ఫైనాన్షియల్ అటానమీ ఆఫ్ ద స్టేట్ విల్ బి నలిఫైడ్. స్టేట్కి ఉండే ఫైనాన్షియల్ అటానమీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇండివిజువల్గా తీసుకునే డెసిషన్స్ అన్నిటినీ కూడా తీసివేయడం జరుగుతుంది. సో ఫండమెంటల్ రైట్స్ విల్ బికమ్ మీనింగ్లెస్. And as a result, the democratic foundation of the state of the constitution will be destroyed. ఈ ఫండమెంటల్ రైట్స్ అంతా కూడా ఎలా అవుతాయండి, దే బికమ్ వెరీ యూజ్లెస్. అసలు ఫండమెంటల్ రైట్స్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ లో డిజాల్వ్ అవుతాయి. ఓన్లీ కొన్ని రైట్స్ తప్పితే మిగతా అవన్నీ డిజాల్వ్ అయిపోతాయి. దానివల్ల ఏం జరుగుతుంది, డెమోక్రటిక్ ఫౌండేషన్ ఏదైతే మన కాన్స్టిట్యూషన్ ఇండియాలో వేసిందో అది డిస్ట్రాయ్ అయిపోతుంది. So these are all the criticism against emergency provisions for incorporation in the constitution. ఓకేనా అండి. సో ఈ వీడియో మేజర్ గానండి మీరు ఇది చూసుకుంటే యూ విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, మొత్తం ఈ టేబుల్లో ఉంటుందండి. ఇది మిగతా అంతా కూడా నేను డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, బట్ ఈ టేబుల్ ఇట్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్ టు గెట్ టోటల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కమెంట్స్ అనేవి కూడా ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఐ కెన్ క్లారిఫై యూ. థ్యాంక్ యూ అండి.